హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది నా షెడ్కి వచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. నేను కొమ్ము వేయబట్టి ఇప్పటికీ ఒక 4-5 సార్లు పోసి ఉంటా. ఎందుకంటే అందరం ఇప్పుడు ఎవరైనా చూసినా రింగు అంటే మొర్రకు సంబంధించిన బర్రెలు మొత్తం ఎట్లనే ఉంటాయన్న. ఇంకా సన్నం ఉంటే ఏమని అనుకోవచ్చు, కానీ ఇక చూడండి 4 ఇంచులు బరాబర్ 4 ఇంచులు ఉంది. ఇక నా ఏల్ కన్నా ఇంకొంచెం పెద్దగానే ఉంది, కనిపిస్తుందా? ఇది 3 ఇంచులు నా ఏళ్ళు, ఇంకో ఇంచు పెద్దగానే ఉంది. దీని కొమ్ము ఇంత దొడ్డుంది అన్న. ఇక చూడండి నెత్తి కానికి కొంచెం ఇక ఆల్రెడీ కొంచెం కట్ చేసిన, అయినా మళ్ళీ నెత్తి కాంతనే ఉన్నది కాబట్టి ఇంకొంచెం కట్ చేద్దామని చూస్తున్నా. ఇంకోటి చాలామంది ఏమంటారంటే ఇట్లా కొట్టి చూడాలని తెలుస్తుంది అంటే అంత ఎక్స్పీరియన్స్ నాకైతే లేదన్న. ఇంకోటి ఉన్నోళ్ళు అంటే ఎవరైనా వచ్చి కట్ చేస్తారేమో వాళ్ళకి చెప్దామని చెప్పి చాలాసార్లు ట్రై చేసిన, మార్కెట్కి అయినా తీసుకొని వచ్చిన, కానీ అనుభవం లేని వాళ్ళే వస్తారు చాలామంది. ఎవరైనా అనుభవం ఉన్న ఉంటే ఖచ్చితంగా కొంచెం కాంటాక్ట్ కండి అన్న. నాకు మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను. నేనైతే ప్రతిసారి ఇట్లా ఎక్సో బ్లేడ్తో కట్ చేస్తున్నాను. ఇట్లా దగ్గరికి కట్టేసుకుంటే ఒక్కనే కట్ చేస్తున్నా, ఎవరినైతే పిలుస్తారేనో. ఇంకోటి ఒకసారి కట్ చేసిన నరం కనైతే తాకింది, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నాకు కొంచెం అంటే ఇప్పుడు నాకు కావాల్సిన కొంచెం కట్ చేసుకొని మళ్ళీ పెరిగినాక మళ్ళీ అట్లా కట్ చేసుకుంటున్నాను నేను. ఇక నరంకి అయితే ఇంతవరకు తాకలేదు. మళ్ళీ చాలామంది ఏం చేశారంటే అన్న 0 వైర్తో ఇలా కట్ చేయన్న వస్తుందని చెప్పారు, కానీ అట్లా వస్తలేదు. ఎక్కడ వైర్ ఇగో ఈ వైర్తో కట్ చేయమన్నారన్న, కానీ నాకైతే అంత మంచిగా అనిపిస్తలేదు, గ్రిప్ దొరుకుతలేదు. కానీ నేనైతే దీంతో కట్ చేస్తే ఎట్లా కట్ చేస్తాను ఒకసారి చూడండి. అంటే నేను ఏం చేస్తున్నంటే ఇప్పుడు ఈ కొమ్ము ఉంటుంది కదా, నా కొమ్ముకి నేను ఇట్లా అడ్డం కట్ చేస్తాను, ఇట్లా కట్ చేస్తలేను. చూపిస్తున్నా ఆగే, నీకేమవుతున్నది? ఇగో ఇట్లా కట్ చేస్తున్నా, అంటే ఇట్లా పొడవులో చెక్కినట్టు కొమ్ము చెక్కినట్టు కట్ చేస్తున్నా. అట్లా వేసి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇంత దగ్గరకు వచ్చింది కదా, ఇట్లా కొమ్ము కట్ చేసినట్టు కట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు ఎక్కువ అంటే దూరం ఎక్కువ పోతుంది అన్నమాట. ఎవరైనా కట్ చేసేవాళ్ళు ఉంటే మాత్రం నేను ఇట్లా కట్ చేయడం అనేది నేను చెప్తలేను, అనుభవం ఉన్న వాళ్ళు ఇగో ఇట్లా కొట్టి చూస్తారన్న, ఇట్లా కొట్టేస్తారు. నాకైతే అంత ఏం అర్థం అయితే లేదు, కాబట్టి నేను ఏంటంటే ఇట్లా నాకు నచ్చినట్టు కట్ చేసుకుంటున్నా. ప్రజెంట్ అయితే ఇది నాకు అలవాటు అయింది కాబట్టి నన్ను ఏమంటలేదు. ఎవరి బర్రెలు వాళ్ళకి అలవాటు అవుతాయి. ఒకవేళ మీరు ఎట్లా చేస్తారనేది ఒకవేళ అంటే నేనైతే ఇట్లా చేస్తున్నా, లేదన్నా నువ్వు చేసే తప్పు ఇంకా వేరే అంటే ఏమంటారు ఆ తీగతో చేయమన్నారు, ఆ తీగ అయితే నాకు వస్తలేదన్న. ఇంకా వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే చెప్పండి, నేను ట్రై చేస్తాను. మళ్ళీ ఎట్లా కొమ్ములు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడాక బర్రెలు మేపినా మళ్ళీ వచ్చి ఇప్పుడు ఏదో డ్యూటీ పెట్టుకున్నా, తర్వాత మళ్ళీ ఇప్పుడు పాలు పిండాలి. అసలు రెస్ట్ అనేది లేదన్న. ఈరోజు వర్షం అయితే లేదు, మంచిగా ఉంది. చూడాలి, ఇంకోసారి కట్ చేద్దాం. ఇక నేను చెప్పింది ఇక ఇట్లా ఆగమ్మా, చూపించిందాక ఈ రోపికే పట్టు. నెత్తికి తాకకుండా చూసుకోవాలన్నా. లోన కొంచెం గట్టిగా ఉన్నట్టు నెత్తి వస్తుంది.